జనరల్గా ఇంతకుముందు అయితే మనకి ఐఆర్ఎస్ నుంచి ఫేక్ కాల్స్ అలా వస్తూ ఉండే. ఇప్పుడు సడన్గా శృతికి కూడా ఈ కాల్ వచ్చింది. ఇన్ఫర్మేషన్ తెలియగానే నేను అటార్నీ రాహుల్ రెడ్డి ఫ్రమ్ హ్యూస్టన్కి ఇన్ఫామ్ చేయగానే సో తను వెంటనే ఇన్వాల్వ్ అయ్యి ఆ కాల్ ఎవరైతే ఫేక్ కాల్ ఉన్నదో శృతితో మాట్లాడి వెంటనే ఎవరైతే ఆ ఫేక్ కాల్ అవతల వైపు ఉన్నాడో అతన్ని మాట్లాడడానికి ప్రయత్నించిండు రాహుల్ రెడ్డి. వెంటనే రాహుల్ రెడ్డి ఏమని అడిగిందంటే, హలో ఆఫీసర్, దిస్ ఈజ్ రాహుల్ రెడ్డి, అటార్నీ ఫ్రమ్ హ్యూస్టన్, అండ్ ఐ వాంట్ టు టాక్ టు యూ ఆన్ దిస్ ఇష్యూ, అండ్ what is your ID and what is your ID number, and I know where are you calling from. Then immediately ఫోన్ డిస్కనెక్ట్ చేసిండ్రు. సో వెంటనే రాహుల్ రెడ్డి శృతి లాంటి ఎంతోమంది స్టూడెంట్స్కి అమెరికాలో ఉన్న వాళ్ళకి చెప్పడం ఏంటి అంటే, ఇప్పుడు శృతి 1.5 hour ఫోన్లో లైన్లో ఉండి 1.5 hour నరకయాత్ర అనుభవించింది. స్టార్టింగ్ ఫ్రమ్ ఎక్కడో వర్క్ ప్లేస్ నుంచి మళ్ళీ తన ఇంటి వరకు వచ్చి పేపర్స్ ఇవంతా ఉంది కదా. ఇటువంటి 1.5 hour నరకయాత్ర పడే వాళ్ళందరికీ కూడా రాహుల్ రెడ్డి నుంచి సందేశం ఏంటంటే, మీకు ఎప్పుడైనా ఫేక్ కాల్స్ వచ్చినప్పుడు, మీకు అనుమానం ఇది ఫేక్ కాల్ అనుమానం వచ్చినప్పుడు మీరు ఇటువంటి కాల్స్ని అటెండ్ చేయకండి. మీరు చెప్పండి మా అటార్నీ మాట్లాడతారు లేకపోతే మా ఎంప్లాయర్ మాట్లాడతారు అని చెప్పేసి మీరు ఫోన్ డిస్కనెక్ట్ చేయండి అని చెప్పిండ్రు. ఎట్టి పరిస్థితుల్లో కూడా స్టూడెంట్స్ అనేవాళ్ళు త్వరగా అంటే తెలుసు వాళ్ళకి ఇన్ఫర్మేషన్ లీగల్గా ఏంటంటే అటార్నీ చాలా దూరంలో ఉంటారు, అటార్నీ అందుబాటులో ఉండరని ఒక అపోహ ఉంటుంది. బట్ జనరల్గా చాలామంది అటార్నీలు, ముఖ్యంగా రాహుల్ రెడ్డి గారు ఫ్రమ్ హ్యూస్టన్ చెప్పేది ఏంటంటే, మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా టెన్షన్ పడద్దు. మీరు టెన్షన్ పడటం వల్ల ఏంటంటే అందరికీ టెన్షన్ వస్తుంది, ఇండియాలో కూడా పేరెంట్స్కి కానీ అందరికి కానీ. బట్ అట్ ద సేమ్ టైం కూల్గా ఉండి దీన్ని కూల్గా మేనేజ్ చేసుకోవాలి, ఎటువంటి అపోహలు చెందొద్దు అని చెప్పి. అంటే మేజర్గా ఇక్కడ జరిగిన ఈ ఇమిగ్రేషన్ బ్యాన్ వచ్చిన తర్వాత చాలా సుధీర్ గారు, అంటే ఈ సంఘటన జరిగిన తర్వాత ఇమీడియట్గా శృతిని మీరు రీచ్ అయిన తర్వాత మీరు అన్నారు అటార్నీతో మాట్లాడారు. అంటే ఏ అటార్నీ మీరు అప్రోచ్ అయ్యారు, అటార్నీ నుంచి రెస్పాన్స్ ఎలా ఉండేది? అటార్నీస్ నుంచి రెస్పాన్స్ చాలా వెంటనే వాళ్ళు రెస్పాండ్ అయ్యి హెల్ప్ చేశారు. రాహుల్ రెడ్డి ఫ్రమ్ హ్యూస్టన్ అండ్ కవిత ఆకుల్లా ఫ్రమ్ డాలస్, దే ఆర్ ఇమీడియట్లీ రెస్పాండ్ అయ్యి శృతితో మాట్లాడి, తర్వాత శృతి వాళ్ళ ఎంప్లాయర్తో మాట్లాడి సిచ్యువేషన్ని చాలా బాగా హ్యాండిల్ చేశారు. తర్వాత ధైర్యం కూడా బాగా చెప్పిండ్రు శృతికి అండ్ శృతి లాంటి చాలామంది విద్యార్థులకు. అంటే ఇక్కడ ఏదైతే ఇమిగ్రేషన్ బ్యాన్ వచ్చిన తర్వాత ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ట్రంప్ ఇష్యూ చేసిన తర్వాత చాలా రూమర్స్ ఉన్నాయి, ఇది జరగవచ్చు అది జరగవచ్చు అని. వాట్సాప్లో కావచ్చు, ఫేస్బుక్లో కావచ్చు, చాలా రూమర్స్ ఉన్నాయి. దాని మీద ఇప్పటి వరకు కూడా కొన్ని క్వశ్చన్స్ అనేవి చాలామంది ఇంకా ఎన్ని చెప్పినా కూడా వాళ్ళ కన్ఫ్యూజన్ స్టేట్లో ఉంది. ముఖ్యంగా చాలామంది అంటున్నారు డొమెస్టిక్ ఎయిర్పోర్ట్స్లో కూడా ఒకవేళ ఇక్కడ ఏదైనా వీసా మీద ఉండి ఒక చోటు నుంచి ఇంకో చోటుకు పోతున్నప్పుడు కూడా చెక్ చేసే అవకాశం ఉంది, వాళ్ళని అక్కడ నుంచి ఆపేసి వెనక్కి పంపిస్తారంట. అది ఎంతవరకు కరెక్ట్? నాకు తెలిసినంత వరకు అయితే డొమెస్టిక్ ఎయిర్పోర్ట్స్లో ఇటువంటి ఇమిగ్రేషన్ వెరిఫికేషన్స్ చెక్స్ ఏమి ఉండవండి, దాదాపు లేవు. బట్ ఇంకా స్పెసిఫిక్గా ఉన్న వాళ్ళకి ఆఫీసర్స్కి ఏమైనా అనుమానమో చెక్ చేస్తే తప్ప 99% అటువంటి మన వాళ్ళ అయితే ఎదురు కాలేదు. అంటే మేజర్గా గ్రీన్ కార్డ్ హోల్డర్స్ని కూడా వెనక్కి పంపిస్తున్నారు అన్నట్టుగా కూడా చెప్తున్నారు, అది నిజమా? అలాంటిది ఏం లేదండి. ఎవరైతే ఇప్పుడు 7 countries బ్యాన్ చేశారో వాళ్ళకి ఏమైనా ఇబ్బందులు ఉంటే ఉండొచ్చు, కానీ మన ఇండియా నుంచి వచ్చే గ్రీన్ కార్డ్ హోల్డర్స్కి మాత్రం ఎటువంటి ఇబ్బంది లేదని ప్రస్తుతానికి తెలుసు.